హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ నిరుద్యోగులకు ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పడం అయితే జరిగిందనమాట. మనకి 2 రోజుల్లో నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి అయితే మనకైతే స్పష్టత రావడం అయితే జరిగిందనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఏదైతే మనకి ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్స్ అయితే నేను ప్రతి ఒక్కటి మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడుతున్నాను అనమాట. ఈ నోటిఫికేషన్ కావచ్చు, ఇంకా మనకి రిమైనింగ్ ఏమైనా నోటిఫికేషన్స్ పడ్డా, కొత్త జాబులు వచ్చినా కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని ఉంటుంది. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ గ్రూప్లో జాయిన్ అయితే నేను ప్రతి ఒక్క జాబ్ అప్డేట్స్ అనేవి ఆ గ్రూప్లో అందజేస్తున్నాను. మీరు అక్కడి నుంచి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి నోటిఫికేషన్ సంబంధించి ఏవైతే మనకైతే మీకు తెలిసే ఉంటుంది, నిన్న మనకి ఈ ఏవైతే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలి అని చెప్పేసి నిన్న మనకి ఇక్కడ దిల్సుఖ్నగర్లో కావచ్చు, ఇక్కడ మనకి ఏదైతే హైదరాబాద్లో ధర్నాలు చేయడం అయితే జరిగిందనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నిరుద్యోగుల లాఠీ చార్జ్ అని చెప్పేసి మనకైతే చాలా వరకు నిన్న ధర్నాలు అయితే చేశారనమాట. ఇక్కడ ఏవైతే మనకి జాబులు ఉన్నాయో త్వరగా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి మనకి గవర్నమెంట్కి మన నిరుద్యోగులందరూ నేను ఒక లెటర్ కూడా పంపడం అయితే జరిగింది. దానిపైన మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టత కూడా ఇచ్చారనమాట. త్వరలోనే మీకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి ఏవైతే మిగిలిన పోస్టులు ఉన్నాయో, ఓకేనా, మనకి ఏవైతే రిమైనింగ్ పోస్టులు ఉన్నాయో 14,000 కానిస్టేబుల్ ఖాళీలు ఉన్నాయో అవన్నీ భర్తీ చేస్తామని చెప్పేసి మనకైతే స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది. అలానే నిన్న ర్యాలీలో ఎవరైనా మన వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఉంటే ఒకసారి మీరు కూడా కింద కామెంట్లో తెలపండి తప్పకుండా. ఇక్కడ చూసుకోవచ్చు, చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు అనమాట నిరుద్యోగులు మనకి నోటిఫికేషన్ కోసం అయితే. అక్కడ మీకు నోటిఫికేషన్ సంబంధించి ఏ చిన్న డౌట్ వచ్చినా సరే నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తుంటాను. మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు తప్పకుండా ఏ ఇన్ఫర్మేషన్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు అనమాట. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి అని చెప్పేసి నిరుద్యోగుల డిమాండ్ అని చెప్పేసి మనకు చూసుకోవచ్చు. నిన్న మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు కూడా చాలా వరకు అంటే చేయడం అయితే జరిగింది. అక్కడ చాలా బందోబస్తు కూడా పెట్టడం అయితే జరిగింది, పోలీసులు అవన్నీ అయితే. మనకు దిల్సుఖ్నగర్లో కూడా చాలా వరకు అయితే చేయడం జరిగింది అనమాట అందరైతే. ఓకే, ఇంకా దీనిపైన ఏమైనా అప్డేట్స్ వస్తే నేను అందిస్తాను, మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందో లేదా అయితే ఒకసారి అయితే కింద కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.